టొరంటో నుండి లిస్బన్ వైపుగా వెళ్తున్న ఎయిర్ ట్రాన్సిట్ 236 ఫ్లైట్ అర్ధరాత్రి అట్లాంటిక్ మహాసముద్రం పైన ఎగురుతున్న సమయంలో ఫ్లైట్లోని ఫ్యూయల్ అయిపోవచ్చింది. అట్లాంటిక్ మహాసముద్రం అంటే చిన్న విషయం కాదు. 39,000 అడుగుల ఎత్తులో నుండి ఎటువైపు చూసినా కూడా కనుచూపు మేరలో భూమే కనిపించదు. ఫ్యూయల్ దగ్గర పడిందంటే ఆ సముద్రంలో చావు కన్నా వేరే మార్గం లేదు. మరి అసలు అక్కడ ఏం జరిగింది తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి. 2001 ఆగస్టు 23 టొరంటోలోని పియర్సన్ ఎయిర్పోర్ట్ నుండి ఫ్లైట్ 236 లిస్బన్కి వెళ్లడానికి సిద్ధమవుతుంది. ఇది 7 గంటల నాన్ స్టాప్ ఫ్లైట్ కాబట్టి ఈ ఫ్లైట్లో సాధారణంగా 48 మెట్రిక్ టన్ ఫ్యూయల్ని నింపుతారు. ఇక ఫ్లైట్లో అన్ని చెక్స్ పూర్తయిన తర్వాత ఆన్ బోర్డింగ్కి సిద్ధంగా ఉంది. రాత్రి 9 గంటలకు 293 ప్యాసింజర్లతో 2 పైలట్లను కలుపుకొని 13 మంది క్రూజ్ స్టాఫ్తో ఫ్లైట్ బయలుదేరింది. 16,000 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న రాబర్ట్ ఈ ఫ్లైట్కి కెప్టెన్గా ఉన్నాడు. అలాగే 5,000 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్ కూడా పైలట్తో పాటు ఉన్నాడు. మొత్తానికి పైలట్ ఎక్స్పీరియన్సెస్లో కానీ ఫ్లైట్లో కానీ ఎటువంటి లోపాలు లేవు. ఫ్లైట్ అన్ని చెక్స్ని పూర్తి చేసుకుని విజయవంతంగా టేకాఫ్ అయ్యింది. అయితే టొరంటో నుండి లిస్బన్కి వెళ్లాలంటే అట్లాంటిక్ మహాసముద్రం పై నుండి వెళ్ళాలి. ఇక ఈ ఫ్లైట్ 39,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. పైలట్స్కి ఈ టైంలో పెద్దగా పనేముండదు. ఎందుకంటే ఆటో పైలట్ మోడ్ యాక్టివేట్ చేస్తే ఫ్లైట్ దానంతటా అదే యాంగిల్స్ని చూసుకుంటూ ముందుకు వెళ్తుంది. పైలట్ చేయవలసిందల్లా మానిటర్ చేయడమే. అలా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అంటే లొకేషన్ని, ఫ్లైట్ యొక్క స్టేటస్ని కంట్రోల్ టవర్కి అప్డేట్ చేస్తూ ఉండాలి. ఫ్లైట్ మొదలైన 4 గంటల వరకు కూడా అంతా బాగానే నడిచింది. ఎటువంటి సమస్య లేదు. ఎలాగో ఆ జర్నీ నైట్ కాబట్టి అందరు ప్యాసింజర్లు పడుకున్నారు. కరెక్ట్గా అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఒక సమస్య వచ్చింది. ఫ్లైట్కి కుడివైపున ఇంజిన్ రీడింగ్ని పైలట్ గమనించినప్పుడు అందులో ఆయిల్ క్వాంటిటీ, ఆయిల్ టెంపరేచర్ లోగా కనిపించింది. ఇంకా పైలట్కి ఏం అర్థం కాలేదు. ఇటువంటి ఎర్రర్ వాళ్ళ కెరీర్లోనే చూడడం, ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం. ఫ్లైట్కి సంబంధించిన మాన్యువల్ని ఓపెన్ చేసి ఎందుకు ఇలా వార్నింగ్ వచ్చింది అని సొల్యూషన్ కోసం చూస్తూ ఉన్నారు. సాధారణంగా ఏ ఫ్లైట్లో అయినా టైం గడుస్తున్న కొద్దీ ఆయిల్ టెంపరేచర్ పెరగాలి, కానీ ఇక్కడ రివర్స్ చూపిస్తుంది. ఆ ఫ్లైట్ మాన్యువల్లో కూడా ఇటువంటి ఎర్రర్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పైలట్స్కి దొరకలేదు. ఇంకా వెంటనే పైలట్స్ ఎయిర్ కెనడా ట్రాన్సిట్ మెయింటెనెన్స్ యూనిట్కి ఈ సమాచారాన్ని తెలియజేశారు. మెయింటెనెన్స్ యూనిట్కి కూడా ఈ ఎర్రర్ గురించి వినడం ఫస్ట్ టైం అవడంతో వారు ఏ సలహా ఇవ్వలేకపోయారు. కానీ పైలట్ని అలాగే మానిటర్ చేస్తూ ఉండమని సూచించారు. మళ్ళీ కాసేపటి తర్వాత కాంటాక్ట్ అవుతామని చెప్పారు. ఇక చేసేదేమి లేక చెకింగ్లో అయితే ఫ్లైట్లో ఏ లోపాలు లేకుండా ఉన్నాయి కాబట్టి ఇంజినే రాంగ్ రీడింగ్ చూపిస్తుందేమో అని కాసేపు రిలాక్స్డ్గా ఉన్నారు. కానీ కాసేపటి తర్వాత కెప్టెన్కి మరొక వార్నింగ్ కనిపించింది. ఇది ముందులాగా ఆయిల్కి సంబంధించిన మెసేజ్ కాదు, ఫ్యూయల్కి సంబంధించిన మెసేజ్. సాధారణంగా ఎయిర్లైన్స్ ప్లెయిన్ వింగ్స్లో 2 వైపులా సమానంగా ఫ్యూయల్ని డిస్ట్రిబ్యూట్ చేసి పంపుతారు. అయితే ఈ ఫ్లైట్లో మాత్రం 2 వైపులా ఫ్యూయల్ సమానంగా లేదు. రైట్ వింగ్లో ఫ్యూయల్ క్వాంటిటీ తక్కువగా కనిపిస్తుంది. ఇది అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. ప్లేన్లో ఒక వింగ్ నుంచి ఇంకో వింగ్కి క్రాస్ ఫీడ్ అనే వాల్వ్ ద్వారా ఫ్యూయల్ని డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు. కాబట్టి పైలట్ ఆ ప్రక్రియను ప్రారంభించాడు. ఇక 2 వింగ్స్లో కూడా సరిసమానంగా ఫ్యూయల్ వచ్చింది. కానీ కొన్ని నిమిషాలకే కెప్టెన్కి లో ఫ్యూయల్ వార్నింగ్ వచ్చింది. ఏ ఫ్లైట్ కెప్టెన్కి అయినా ఇటువంటి వార్నింగ్ ఒక పీడకల లాంటిది. ఇటువంటి పరిస్థితిని ఏ పైలట్ కూడా ఫేస్ చేయాలని అనుకోడు. అందులోనూ ఫుల్ ప్యాసింజర్స్ ఉన్న ఫ్లైట్ అది. 2 వింగ్స్లో ఫ్యూయల్ని సరిసమానంగా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత కూడా రైట్ వింగ్లో మళ్ళీ ఫ్యూయల్ తక్కువగా చూపిస్తుంది. ఇప్పుడు ఈ 2 వింగ్స్లోని ఫ్యూయల్ని కలిపినా కూడా ఆ ఫ్యూయల్తో లిస్బన్ వరకు ఆ ఫ్లైట్ చేరుకోలేదు. ఈసారి మాత్రం పరిస్థితి చాలా సీరియస్గా మారింది. ఫ్లైట్ని డైవర్ట్ చేయడానికి పెద్దగా ఆప్షన్స్ లేవు. కానీ ఒకే ఒక మార్గం ఉంది. అది ఎసోర్స్ ఐలాండ్. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో పోర్చుగీస్ ఆధీనంలో ఉంది. ఈ ఐలాండ్లో ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉంది. దాని పేరు టెర్సిరా ఎయిర్పోర్ట్. ఇది తెలిసిన కెప్టెన్ శాంటా మరియు ఏటీసీని కాంటాక్ట్ అయ్యి ప్లేన్ ఫ్యూల్ అయిపోయిన సంగతి చెప్పాడు. టెర్సిరాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసమని పర్మిషన్ తీసుకున్నాడు. కానీ ఆ ఫ్లైట్లో ఉన్న ఫ్యూల్ కనీసం ఆ ఐలాండ్ వరకు కూడా చేరుకోగలుగుతుందో లేదో అని కన్ఫామ్గా తెలియదు. అప్పటికే ఫ్లైట్లో 7 టన్నుల ఫ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. అంటే 7,000 లీటర్లు. ఇది వినడానికి ఎక్కువే అనిపిస్తుంది, కానీ ఆ ఫ్లైట్కి కావాల్సినంత ఫ్యూల్లో ఇది 6% మాత్రమే. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే అసలు ఫ్యూల్ ఎందుకంత తొందరగా అయిపోతుంది? చూపించే సెన్సార్స్ రీడింగ్లో ప్రాబ్లం ఉందా, లేదా ఫ్లైట్లో నిజంగానే ఫ్యూల్ అయిపోయిందా అని పైలట్స్కి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఒకవేళ నిజంగానే ఫ్యూల్ తక్కువ అవుతుందంటే దానికి ఖచ్చితంగా ఎక్కడొక చోట ఫ్యూల్ లీకేజ్ అవుతుందేమో అని పైలట్స్కి అనుమానం వచ్చింది. దాంతో కేబిన్ క్రూకి వింగ్ని చెక్ చేయమని చెప్పాడు. ఒకవేళ ఫ్యూల్ తక్కువగా ఉంటే వింగ్లో ఇండికేషన్ చూపిస్తుంది. కానీ క్యాబిన్ క్రూ అక్కడికి వెళ్లి చూసినప్పుడు అంతా చీకటిగా ఉండటంతో ఆ వింగ్లో ఎటువంటి ఇండికేషన్ కనిపించలేదు. ఫ్లైట్లో మాత్రం 1 నిమిషానికి 1000 లీటర్ల ఫ్యూల్ అయిపోతుంది. దీంతో కెప్టెన్కి ఇది ఖచ్చితంగా లీకేజ్ ప్రాబ్లమే అయి ఉంటుంది అని అనుకున్నాడు.
ఇటువంటి సిచ్యువేషన్లో టెర్సిరా ఎయిర్పోర్ట్కి చేరుకోవడం చాలా కష్టమైన పని. దాంతో కెప్టెన్ మెయింటెనెన్స్ యూనిట్కి ఏటీసీకి అదే పనిగా కాంటాక్ట్ అవుతూ ఉన్నాడు. ఆ లీకేజ్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి 39,000 అడుగుల ఎత్తు నుండి 20,000 అడుగుల ఎత్తుకి నడపమని సూచించారు. కానీ కెప్టెన్ అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఫ్యూల్ లీకేజ్ కన్ఫర్మ్ అయితే మళ్ళీ 39,000 అడుగుల ఎత్తుకి నడపడానికి ఇంధనం సరిపోదు. అందుకే అదే 39,000 అడుగుల ఎత్తులోనే గ్లైడింగ్ ద్వారా అలానే నడిపిస్తూ ఉన్నాడు. మరికొన్ని నిమిషాల్లోనే ప్లేన్ రైట్ ఇంజన్ నుండి మంటలు రావడం స్టార్ట్ అయింది. అప్పటి వరకు ప్రశాంతంగా పడుకున్న ప్యాసింజర్స్ లేచి చూసి భయంతో అరవడం మొదలుపెట్టారు. ఎయిర్ క్రాఫ్ట్లో ఇంకా 4.3 టన్నుల ఫ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. ఒక్క ఇంజన్ మాత్రమే పనిచేస్తుంది. ఈ ఒక్క ఇంజన్తో నడపడం సాధ్యమవ్వదు. ఇంకా ఫ్లైట్ కొద్దిగా ఎత్తు తగ్గుతూ వస్తుంది. మరోవైపు టెర్సిరా ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం సేఫ్టీ కోసం సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్లేన్ ఇంకా టెర్సిరా ఎయిర్పోర్ట్ నుండి 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ దాంట్లో 600 కేజీ లీటర్ల ఫ్యూల్ మాత్రమే మిగిలి ఉంది. అంతలోనే ఫ్లైట్ యొక్క లెఫ్ట్ ఇంజన్కి కూడా మంటలు రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ ఫ్లైట్లో ఏ ఇంజన్ లేకుండానే అట్లాంటిక్ సముద్రంపై గ్లైడింగ్ చేస్తూ ఉంది. ఇంజిన్స్ కాలిపోవడంతో ప్లేన్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వల్ల ప్లేన్లో అంతా కూడా చీకటిగా మారింది. టైంకి ప్లేన్లోని ఆటోమేటిక్ టర్బైన్ ఓపెన్ అయింది. గాలితో తిరుగుతున్న ఈ టర్బైన్ వల్ల కాక్పిట్లోని ముఖ్యమైన సిస్టమ్స్కి కరెంట్ సరఫరా అవుతుంది. టెర్సిరా ఎయిర్పోర్ట్ ఇంకా 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. 39,000 అడుగుల ఎత్తు నుండి 30,000 అడుగుల ఎత్తులోకి విమానాన్ని నడుపుతూ ఉన్నాడు పైలట్. అసలు ఇంకా ఆ విమానంలో ఏమీ లేదు. కేవలం గ్లైడింగ్ ద్వారా మాత్రమే నడిపిస్తున్నారు. ఒకవేళ ఎయిర్పోర్ట్కి చేరుకునే లోపే విమానంలో ఆ కాస్త ఫ్యూల్ అయిపోయిందంటే ఆ ప్లేన్ సముద్రంలో పడిపోతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా ఒకవేళ నీళ్లలో పడ్డా కూడా ప్యాసింజర్స్ మునిగిపోకుండా ఉండటానికి సేఫ్టీ కిట్స్ను కేబిన్ క్రూ అందజేస్తున్నారు. కానీ ఆలోచిస్తే సముద్రంలో ల్యాండ్ అవ్వడం భయంకరమైన పరిస్థితి. సేఫ్టీ కిట్స్ వల్ల మునిగిపోకుండా ఉన్నా కూడా చల్లని నీళ్లలో హైపోథెర్మియాకి గురై చనిపోయే అవకాశం ఉంది. సాధారణంగా ఇంజిన్ లేకుండా విమానాన్ని గ్లైడ్ చేయడం కష్టమైన పని. ఇది పిచ్ కంట్రోల్ మీద ఆధారపడి ఉంటుంది. పైలట్ స్వయంగా స్టిక్ని యూజ్ చేసి కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ప్లేన్ ఎత్తు నిమిషానికి 200 అడుగులు తగ్గుతూ వస్తుంది. ప్లేన్ ఇంకా టెర్సిరా ఎయిర్పోర్ట్ నుండి 15 కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు ఆ ప్లేన్ 13,000 అడుగుల ఎత్తులో ఉంది. సాధారణంగా విమానం ల్యాండింగ్ అయ్యేటప్పుడు 3,000 అడుగుల ఎత్తులో ఉండాలి. ఒకవేళ నోస్ డైవ్ చేస్తూ ఆల్టిట్యూడ్ తగ్గిస్తే ప్లేన్ వేగంతో క్రాష్ ల్యాండ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి పైలట్ ఆ ఫ్లైట్ని 360 డిగ్రీస్లో తిప్పాడు. దీంతో ప్లేన్ 5,000 అడుగుల ఎత్తులోకి వచ్చింది. తర్వాత రన్వే పొజిషన్ని తెలుసుకోవడానికి ఎస్టర్న్స్ చేస్తూ ఉన్నాడు. దానివల్ల రన్వే డిస్టెన్స్ కాస్త ఎక్కువ అవడంతో ఆల్టిట్యూడ్ని సరిపడ తగ్గించుకోవడానికి కాస్త టైం దొరికింది. రన్వే పైకి వచ్చాక ప్లేన్లో ఇంజన్ లేకపోవడం వల్ల ప్లేన్ హార్ష్ ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ప్లేన్ టైర్లు అన్నీ కూడా బర్స్ట్ అయిపోయి పగిలిపోయాయి. ప్లేన్ని ఆపడం కొంచెం కష్టంగా ఉన్నా కూడా చివరకు పైలట్లు సాధించారు. ప్యాసింజర్లందరూ సేఫ్గా ల్యాండ్ అయ్యారు. ఈ పరిస్థితికి కారణం ఏంటని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే టొరంటో నుండి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు సెక్యూరిటీ ఇంజన్లోని ఒక పార్ట్ని వేరే ప్లేన్ పార్ట్తో రిపేర్ చేశారట. అది లూజ్ ఫిట్టింగ్ ఉండడం వల్ల ఫ్యూల్ లీకేజ్ అయ్యిందని తెలిసింది. కానీ ఇంత ప్రమాదకరమైన దానిని పైలట్ సమయస్ఫూర్తితో టైంకి ఆలోచన చేసి అపాయం నుండి తప్పించారు. దీనికి వారిని ఎంత ప్రశంసించినా తక్కువే. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.